హలో ఎవ్రీవన్, ఇవాళ ఏదో కొత్తగా ట్రై చేసేద్దామని కుకింగ్ ట్రై చేశాను అనమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడంలో టైం ఇవ్వట్లేదురా. జనరల్గా నాకు కుకింగ్ రాదు, బట్ పానీపూరి చేయబోతున్నాం కాబట్టి కోర్స్ నేను యూట్యూబ్లో నుంచి నేర్చేసుకున్నాను గైస్. సో ఫస్ట్ మనం పొటాటోస్, చింతపండు అవన్నీ సోక్ చేసుకుంటాం. నెక్స్ట్ కర్రీలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటాం. సో ఈ సోక్ అయ్యే లోపు మనం పానీ కూడా రెడీ చేసుకోవచ్చు కదా. అందుకే మనం పానీలో కావాల్సిన మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్. అయినా అసలు పానీపూరిలో ఇంత హెల్దీవి వాడుతున్నప్పుడు ఇంకా అన్హెల్దీ అని ఎందుకు అంటారు గైస్? పానీపూరి అందరూ తినండి, ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, కమింగ్ టు రెసిపీ. సో మనం పానీలో కావాల్సిన కారం, ఉప్పు అన్నీ వేసేసుకున్నాము. అండ్ పానీ అయితే చాలా బాగుంది. కర్రీలో కూడా సేమ్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అయిపోయింది పానీపూరి గైస్. అండ్ ఆ పూరీలు యాక్చువల్లీ అవి మిషన్వి. ఇవి పూరీలు మీరు మాన్యువల్గా చేసుకోవాలంటే నన్ను అడగండి, బికాస్ నాకు తెలీదు. ఏంటి మమ్మీ ఎవడు? సో పానీపూరి అయితే ఓవరాల్గా చాలా బాగుంది గైస్. నాకైతే చాలా నచ్చింది, బికాజ్ కోర్స్ నేను చేసుకున్నాను కాబట్టి. అండ్ ఈవెన్ మా అక్క కూడా ట్రై చేసింది, మా అక్కకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.